వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, బొళ్ళమ్మ. బొళ్ళమ్మ. ఇవాళ ఎందుకో నాకు వర్ష అడ్డాల్లో ఉన్న ఫీలింగ్లో ఉంది. మీమర్స్ అడ్డా అనగానే, మీమర్స్ ఇంటరాక్షన్ అనగానే. లుకింగ్ ఫార్వర్డ్. వీళ్ళందరూ భైరవ్ కొన సినిమా చూస్తారా? ఎవరు నో అబద్ధం. అన్నారు? సినిమా అయితే చూశారు కదా, ఏ షో ఏదో షో చూశారు కదా, అయితే ఓకే హ్యాపీ. ఎవరెవరిని ఏమేమి ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారు? ఫస్ట్ లేడీస్తో స్టార్ట్ చేయండి ప్లీజ్. ప్రశ్న అడిగే వాళ్ళు కాదు, ప్రశ్న అడిగే వ్యక్తులు. ఓ లేడీస్ అడిగితే సూపర్ హ్యాపీ. యా షూర్ గర్ల్స్. యా హాయ్ అన్న. ఇక్కడ హలో హాయ్. మీ పేరు బ్రదర్? అజయ్ అన్న. హాయ్ అజయ్. హలో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అంటే అజయ్. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు చెప్పొచ్చు అనమాట. అంటే సందీప్ అన్నకి ఒక ప్రాపర్ హిట్ అనేది పడింది అనేసి. థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ అండ్ యూ. అండ్ అన్న లాస్ట్ ఫిలిం మైకల్ రంజిత్ సార్తో డైరెక్ట్ చేసిన మైకల్ ఫిలింకి మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అండ్ టు బీ హానెస్ట్ చెప్పాలంటే పబ్లిక్లో కూడా చాలా మంచి హైప్ ఉంది ఆ సినిమాకి. రిజల్ట్ అనేది కొంచెం తేడా అయింది. బట్ ఈ సినిమా విఐ ఆనంద్ సార్తో ప్యూర్లీ అంటే స్ట్రాంగ్ బేస్డ్ కంటెంట్తో తీశారు కదా. సో ఈ సినిమా ఇంపాక్ట్ ఏమన్నా మీ థింకింగ్ ప్రాసెస్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా? అంటే లైక్ ఏదన్నా ఓకే ఇలా వర్క్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది అనేలా ఏమన్నా? సి బేసిక్లీ మైకేల్ విషయంలో రిజల్ట్ పరంగా ఎస్ థియేట్రికలీ కొంచెం రిజల్ట్ మేము అనుకుంది రాలే. బట్ ఇది ఇవ్వాల్సిన ఒక ఇంపాక్ట్ సినిమా లాంగ్వేజ్గా కానీ ఒక ఫిల్మ్గా కానీ చాలా స్ట్రాంగ్గా మాకు ఇచ్చింది. బట్ ఆ కథ ఎత్తుకున్నప్పుడే అదొక జాన్రాగా ఒక లిమిటెడ్ స్పేస్, ఒక వెరీ డ్రైవ్ లాంటి ఒక లవ్ స్టోరీ అవ్వాలని ఉద్దేశంతో స్టార్ట్ అయిన సినిమా అది. సో ద ఐడియా ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజ్ లైక్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇన్స్టెంట్లీ రిసీవ్డ్ బై ఎవ్రీబడి ఫాస్ట్. వైల్ భైరవ్ కోన లాంటి కథ మేము చెప్పేది ఒక ఇండియన్ మిథాలజీ కథని ఒక డిస్నీ ఫార్మాట్లో చిన్నపిల్లలకి నచ్చేటట్టు అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీబడి పెట్టి చెప్పాలి మంచి పాటలతో. అదొక వెరీ డార్క్ టోన్ ఫిల్మ్. ద క్యారెక్టర్స్ గోయింగ్ త్రూ, దీంట్లో కూడా క్యారెక్టర్ పెయిన్లో ఉంటాడు. బట్ ఈ పెయిన్ చూపించే విధానంలో ఒక చిన్న రిలాక్స్ టోనాలిటీ ఉంటుంది, చిన్న కమర్షియల్ టోనాలిటీ ఉన్న సినిమా ఇది. వైల్ మైకిల్ ఇస్ అ మోర్ రా హార్డ్ హిట్టింగ్ టోన్ ఫిల్మ్ కదా. సో నాకు ఆ సినిమా మీద ఉండే ఒక ఇంపాక్ట్ దీని మీద ఎక్కడా పడలే. రెండు సినిమాలు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు అనుకునే సినిమాలే తీశారు, వాళ్ళు అనుకున్నట్టే తీశారు. బట్ దీని పరంగా నేను చాలా ఇంపార్టెంట్గా అనుకుంది ఏంటంటే, నువ్వేం కథ అయితే చెప్పాలనుకుంటున్నావో ఆ కథ పూర్తిగా చెప్పుకోగలిగేవా, అది డెలివర్ అవుతుందా లేదా అనేది భైరవ్ కొనకు బాగా చెక్ చేసాం. ఎక్కడో మైకిల్లోని దే ట్రై దిస్ న్యూ ఫార్మాట్ ఆఫ్ ఎడిటింగ్. దాని పేరు నేను మర్చిపోయాను, ఆయన టెక్నికల్గా చెప్తాడు, విచ్ ఈస్ వెరీ యూరోపియన్ ఇన్ స్టైల్. దాంట్లో ఏమైందంటే అనుకుని ఎమోషన్ ల్యాండ్ అవ్వాల, దీనికి ల్యాండ్ అయింది. అన్న అంటే మీరు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు సందీప్ రెడ్డి వంగ సార్తో షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక స్టోరీని పట్టుకొని తిరిగి, అండ్ సామాజ వర్గం ఉన్న డైరెక్టర్స్ కూడా లైక్ 1 year స్టోరీని పట్టుకొని, సో ఇలా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ మహా గారితో మూవీ ఉందని చెప్పారన్న. సో ఆ మూవీ కంప్లీట్ రూరలా, అంటే జస్ట్ ఓన్లీ 1 sentence చెప్పండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది అనేది పెద్ద పదం. ఆ టైంలో ఐ ఆల్వేస్ బీన్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్. ఇట్స్ అ కొలాబరేషన్, అందరికీ అందరూ అవసరం. ఆ టైంలో వాళ్ళు కుదిరారు. కొంచెం మందికి నేను పోరాడిన సెట్ చేయలేకపోయా, ఆ చిన్న బాధ నాకు లోపల ఉంది. సో వీలైన దాకా ఇవాళ వరకు కూడా లైక్ ఈవెన్ ఒక ప్రొడక్షన్ అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఉద్దేశం అక్కడి నుంచి ఉద్దేశం మొదలుపెట్టింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సారీ వాట్ వాజ్ యువర్ క్వశ్చన్ అగైన్? వెంకటేష్ మహా సినిమా ఇస్ అన్ యాక్షన్ అడ్వెంచర్, రూరల్ ఫిల్మ్ కాదు. ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్, ఇట్స్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇట్స్ ప్రైమర్లీ ఇట్స్ పొయిటిక్ లవ్ స్టోరీ బట్ అన్ యాక్షన్ అడ్వెంచర్. అది ఒక వెరీ కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కేర్ఫుల్గా ఏమంటున్నానంటే, అందరూ చూడగలిగే ఒక మంచి ఫిల్మ్ అవ్వాలి, దాంట్లో ఇట్ హ్యాస్ టు బి ఎ కంప్లీట్ ఫిల్మ్ అనే ఒక ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా చూస్తున్నా. ఒకే వర్గానికో లేదా ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కో ఈ కథ పరిమితం అవ్వకూడదనే ఉద్దేశం. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి కైండ్ ఆఫ్ ఫన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ సార్. హాయ్ అండి. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు సైంటిస్ట్ ఫీల్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన అలాగే ఉంటుందండి. అదే ఒక చిన్న క్వశ్చన్, ఎప్పుడో 2021లో స్టార్ట్ అయింది, ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది వెరీ అన్ఫార్చునేట్. మనం అంటే డైరెక్టర్కి మీకు ఏమైనా గొడవ, ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా? లేదండి. లేదు ఏం అవ్వలేదు. వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది. తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ కావ్య థాపర్ ఆల్సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ అ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్.
ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ వైవాగర్ష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మెయిన్లీ వెన్నెల కిషోర్ సెట్ ప్రాపర్టీ ఓకేనా, ఒక సినిమా ఒకేసారి చేస్తాడు, ఎప్పుడు కావాలన్నా వస్తాడు. మిగతా వాళ్ళ కాంపిటేటివ్ దొరకడం చాలా టఫ్. యా ఎగ్జాక్ట్లీ. సో కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు డేట్స్, రవిశంకర్ సార్ డేట్స్, వైవాగర్ష, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ, ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ. ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ సో అదర్వైజ్ ప్రొడక్షన్ సైడ్లో కానీ ప్రొడ్యూసర్స్ మధ్యలో కానీ అని వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. సర్టెన్ టైంలో మూవీ ఆగిపోయింది అనుకున్నారు, అంటే ఒక చిన్న రూమర్. అవునండి బాబు, ఇలాంటి రూమర్ నాకు ఇప్పుడు రాలేదు స్వామి. సార్ ఏం లేదు సార్, ఆనంద్ గారు సార్ మీరు ప్రతి ఇయర్ ఇలాగే ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఎప్పుడో నోట్స్ బ్యాన్ అయిన టైంలోనే హిట్ కొట్టారు గట్టిగా. అవునండి, ఎక్కడికి పోతా చిన్న. అవును అవును. ఇయర్ ఎండ్ లోపల బైరోగన్ 2 స్టార్ట్ చేస్తా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి. రొటీన్ లైఫ్, రొటీన్ ప్రాబ్లమ్స్, రొటీన్ ఇష్యూస్, రొటీన్ ఈఎంఐస్, రెంటల్, ఈ రొటీన్ చూసి చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్లో ఎస్కేప్ అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయారు. సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయి నాకు అనిపించింది. అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్ళిపోవాలనేది నా దట్స్ మై ఇంటెన్షన్. So hopefully I will keep doing more fantasy and take you also with me to the fantasy world. Thank you sir. Thank you. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. హలో. బాలు నా పేరు. హాయ్ బాలు. మీకు హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాను. నాకా? థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే చాలా డేస్ తర్వాత, మేబీ ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ పడింది. థ్యాంక్ యూ So, బ్రదర్. that's why I am థ్యాంక్ యూ. saying to happy birthday to you. థ్యాంక్ యూ బాలు. బాలు కదా మీ పేరు? థ్యాంక్ యూ బాలు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే నేను చాలా సినిమాల నుంచి ఎప్పుడు హిట్ పడుతుందా అని చాలా వెయిట్ చేశాను. లాస్ట్ టైం మైకెల్ సినిమా అప్పుడు కలిసినప్పుడు కూడా మీకు ఇదే చెప్పాను, అన్న ఐ వాంట్ టు ఒక బ్లాక్ బస్టర్ మూవీ కావాలి మాకు అని. సో ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆనంద్ సార్. Thank you. Thank you so నిజంగా much. ఆనందంగా Thank you, థ్యాంక్ thank యూ. you. Thank you. అండ్ నిజంగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఈ ఫిల్మ్కి నేను ఎక్కువ ఫీల్ అయింది లైక్ మైకిల్కి అప్పుడు రిలీజ్ అప్పుడు కూడా, అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున కూడా నా పూర్తిగా చాలా పాజిటివ్ ఆరా కానీ వైబ్స్ కానీ ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రీమ్ సపోర్ట్. ఈ సినిమా ఇన్ఫాక్ట్ ప్రీమియర్స్ కూడా మాకు అట్లీస్ట్ ఒక 60 షోస్ తక్కువ మేము వేసుకోవాల్సి వచ్చింది. బికాస్ అక్కడ కూడా ఏదో అడ్డింకులు, రిలీజ్ దగ్గర ఒక అడ్డింకులు, లాస్ట్ మినిట్లో డెలివరీ అవుతాయో లేవో తెలీదు. ఇవన్నిటిని దాటి అట్ ఎవ్రీ స్పాట్ మాకు అందులో 2 రోజుల ముందే మేము ప్రీమియర్ వేసాం. ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడూ సరే 2 రోజుల ముందే వేస్తే దెల్ బి కన్ఫ్యూజన్, డిస్కషన్, ఒక కైండ్ ఆఫ్ వర్డ్ ఎలా వెళ్తుందని చెప్పలేం. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తీసినప్పుడు అది వేరే, బట్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినప్పుడు ఎప్పుడు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ. సో బియాండ్ ఆల్ ఆఫ్ దట్ ఆడియన్స్ హెవ్ రియలీ పుష్డ్, అంటే పీపుల్ లైక్ యూ హూ జెన్యున్లీ వాంటెడ్ మీ టు వర్క్. థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ ఫర్ దట్. వర్ష గారు, Yes. వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కలుస్తానా అని. ఆ 7 days చెప్పాలనుకున్నాను మీకు, బట్ కుదరలేదు. క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ మీ యువర్ క్రష్? నా క్రష్. నాట్ మీ, నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి. అది కష్టం, లైక్ ఇట్స్ సో హార్డ్. బాలు ఉన్నప్పుడు వేరే ఎవరు గుర్తుకొస్తారు? థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఏదైనా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగండి. దిస్ ఇస్ ఇంపాసిబుల్ when he's there. కష్టం. నో ఐ వుడెంట్ డిస్రెస్పెక్ట్ యూ బై ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, అయితే లవ్ యూ చెప్పండి. మరి అంతేగా, లవ్ని ఎప్పుడు అడుక్కోకూడదు బ్రో. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మన థ్యాంక్ యూ సో మచ్. కావ్య గారు, మిమ్మల్ని కావ్య అని పిలవాలా, రెడ్ యాపిల్ అని పిలవాలా? యాపిల్. You are looking like a apple, red apple. Apple, red apple. No, only apple. Apple. Yeah. Okay, Can I call you? Yeah, call me Apple. Yeah, because you are in Eagle movie also you are taking apple, right? Yeah, that's why. Hello Andy. Hi. 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 Congratulations. Thank you. I'm a female memer. So మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ మూవీ చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మూవీ ఇంత సక్సెస్ అయ్యాక మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, లైక్ మీ కో యాక్టర్స్తో కానీ, లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ మీ సెట్స్లో జరిగినవి ఏదైనా షేర్ చేసుకుంటారా? లైక్ ఎవరు షేర్ చేసినా పర్లేదు. ఓవర్ ఎక్స్పోజ్డ్ ఇన్ఫర్మేషన్.
నాకు షూటింగ్ చేసేటప్పుడు చాలా టైర్డ్గా ఉండిందండి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి. ఆయన రోజు నైట్ షూట్లు పెట్టేవాడు, పొద్దున 5 గంటల వరకు వెళ్ళేది. ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు అంతకుపైన పెద్ద రియాక్షన్ దీనికి ఉండదండి. సినిమా బాగా ఆడినా కూడా ఐ జస్ట్ ఫీల్ పీస్. నేను ఫర్ మీ ఫిల్మ్ రన్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీస్. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ప్రశాంతంగా ఉన్నా, పీస్ఫుల్గా ఉన్నా. నేను కొంచెం నాకు బాగా ఏ విషయం బాగా నచ్చిన అది, ఎస్పెషలీ ఇప్పుడు వర్క్ ఒకటే ఉంది కాబట్టి అంత ప్రేమ నాకు ఉండేది. సో నాకు దాని మీద ఎక్కువ పిచ్చి పైత్యం ఉంటుంది. సో అది అందరికీ నచ్చాలి, అందరికీ వెళ్ళి చేరాలనే కోరిక నాకు చాలా ఉంటుంది. నేనంత ఎక్కువ ఎఫర్ట్ ఒక్కొక్క సినిమాకి పెట్టడానికి కారణం కూడా అదే. నాకు అదంటే అంత ఇష్టం. ఐ రియలీ లవ్ మై జాబ్ అండ్ ఐ లవ్ ద అప్రిసియేషన్ ఐ గెట్ ఫ్రమ్ ఆడియన్స్. సో నాకు అది వచ్చినప్పుడు నేను అన్నిటికన్నా ఎక్కువ కామ్ అండ్ పీస్ ఫీల్ అవుతాను అంతే. మీకు ఏమన్నా ఎయిమ్ ఉందా, లైక్ ఈ పర్టికులర్ రోల్ చేయాలి లేదంటే ఈ పర్టికులర్ జనర్ ట్రై చేయాలి అట్లాంటివి ఏమన్నా? నాకు ఇందాక యాక్చువల్లీ చెప్పినట్టు ఒక పీరియాడిక్ మైథాలజీ ఫిల్మ్ చేయాలని ఇంటెన్షన్ ఉంది నాకు. ఎందుకంటే ఎక్కువ అమర్ చిత్ర కథలు అది బాగా ఇష్టం. రాబిన్ హుడ్, అమర్ చిత్ర కథ ఇలాంటివి బాగా ఇష్టం. సో నాకు అలాంటి ఒక పీరియాడిక్ మైథాలజీ డ్రివెన్ ఒక ఆ రాజుల నాటి కాలం సినిమా చేయాలని. బట్ ఐ డోంట్, దానికి ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్, బడ్జెట్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కావాలి. దానికి కొంచెం టైం పడుతుంది నాకు. యాక్చువల్లీ యు ఆర్ ఇన్స్పైరింగ్, లైక్ ఇప్పుడు కొత్తగా చాలా మంది మీమర్స్ గర్ల్స్ వస్తున్నారు. సో యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ ఆఫ్ అస్. లైక్ మీ అంటే ఇదివరకు ఉన్న మీమర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. లైక్ కానీ వాళ్ళు మిమ్మల్ని చూసి రీమోటివేట్ అయ్యి, రీఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీమ్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. So cute. I think making people smile is an art anukunta, and memers don't like insult people. They just they just tease, and they don't intentionally want to hurt somebody. They just want to put a smile on others face. So adi I think that's a very nice thing. Thank you for understanding all our memers. I wake up watching memes, so all of us like we follow memes. Yeah, okay. So మీ favorite meme page ఏమైనా ఉందా? No, I follow like no, everything that comes on my feed, I'll just like Kotezi. I'll keep enjoying everything, and my friends also keep sending me all the memes. He also sends memes. She also, like, we all enjoy all the memes. Yeah, that's great to hear. So finally, my name is Pranati, signing off. Bye. Okay, Pranati. సందీపన, హాయ్. నిన్ను ఒక మాస్ లుక్ లో చూడాలని ఉందన్న. నన్ను ఉందా? కావ్య గారి కోసం ఒక డైలాగ్ అన్న. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు కావ్య, అదే మన లవ్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అయ్యయ్యో అన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మర్చిపోయా. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క వర్డ్ చెప్పన్నా. అండ్ వాళ్ళ క్వాలిటీస్ ఏమైనా తీసుకోవాలంటే ఏది పికప్ చేసుకుంటావు? మహేష్ గారు ఎప్పుడు ఆయన కెరియర్లో మీరు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ని రిపీట్ చేయలేదు. ఎప్పుడు చాలా ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ ఆయన కెరియర్ మొత్తం చేస్తూనే వచ్చారు త్రూ హిస్ కెరియర్. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. వేరే ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక కొత్త రకం కథని బ్యాక్ చేసుకుంటూనే వచ్చారు ఆ కాలంలోనే. దట్స్ సంథింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఎన్టీఆర్ గారిలో ఐ రియలీ లైక్ హిస్ రేంజ్ ఎస్ అన్ యాక్టర్. ఐ రియలీ లైక్ ద వే హీ ఓపెన్స్ అప్. నాకు ఎస్పెషలీ మీరు చూసారంటే మన RRR RRR సినిమాలోని ఒక టైగర్ని ఇమాజిన్ చేసుకుని ఎదురును గర్జించే సీక్వెన్స్, అది మీలో ఒక ఫుల్ లీగ్ యాజ్ అన్ యాక్టర్ ఉంటేనే మీరు అంత రేంజ్ ఉంటుంది. సో దీస్ ఆర్ 2 things I really like about him. అన్న, తీసుకోవాలంటే ఏదైనా క్వాలిటీ తీసుకోవాలంటే ఇవే క్వాలిటీస్ బ్రదర్. దీస్ ఆర్ క్వాలిటీస్ I like about him. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లవ్ యూ అన్న, లవ్ యూ.